హలో ఆల్, నమస్తే అండి. సో, మళ్ళీ ఇంకొక వీడియో ఇండోర్‌లోనే చేయాల్సొస్తుంది. ఇదొక ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. ఎవరైనా రైతులుంటే ఖచ్చితంగా వినండి. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. సో, టాపిక్ ఏంటంటేనండి, ఒక రియల్ స్టోరీ మనకి తెలిసిన ఒక రైతుకే జరిగిందనమాట ఇలాగా. సో, రైతులు ఎవరైతే ఉన్నారో ఆహ్, ఇవాళ రేపు సైబర్ నేరాలు అంటారు కదా! సైబర్ నేరాలు చాలానే జరుగుతున్నాయి. అలా కాకుండా మనుషుల తాలూకా ఎమోషన్స్‌తోని, అవసరాల్ని గూడా వాడుకొని కొన్ని కొన్ని ఫేక్స్ అండ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయన్నమాట. సో, కథలోకి వెళ్తే మాకు నాకు తెలిసిన ఒక రైతన్నమాట. సో, వాళ్ళకి మామూలుగా రైతులు ఏం జేస్తారంటే, రోజు కూలీలకు కూడా వెళ్తారు. ఇప్పుడు ఇంటి పనికి ఎలాగైతే రోజు కూలీలుగా వెళ్తారో కొంతమంది, మనకవి ఊడ్పులున్నప్పుడో, లేకపోతే ఏవైనా కలుపు తీయాల్సొచ్చినప్పుడో, లేదంటే హార్వెస్ట్‌లు చేయాల్సొచ్చినప్పుడో రైతులకి కొంతమంది రోజు కూలీలాగా అవసరం అవుతూ ఉంటారనమాట. రెగ్యులర్‌గా ఉండే ఆహ్, రైతులకి. సో, వాళ్ళేం చేస్తారంటే ఇన్ని రోజులు కానీ పలానా ఏరియా నుంచి వస్తున్నారని ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్, ఒక 5 మెంబర్సో, 6 మెంబర్సో మాట్లాడుకొని తెప్పించుకొని ఆ పని అయిపోయాక వాళ్ళకి డబ్బులిచ్చి పంపించేస్తా ఉంటారు. వాళ్ళు రావడానికి కూడా వీళ్ళే ఖర్చులు పెట్టుకుంటా ఉంటారు. వీళ్ళతో భోజనాలు, ఉండడానికి అకామిడేషన్ కూడా ఇవ్వాల్సొస్తూ ఉంటుంది. సో, ఇలా ఉండే ప్రాసెస్‌లో నాకు తెలిసిన ఒక రైతుకి ఒక కాలొచ్చిందనమాట. సో, మాకు ఎవరో చెప్పారండి. మాకెవరో చెప్పడం వల్ల తెలిసింది. ఇట్లా మీకు ఆహ్, కూలీలు అవసరం అవుతారంట కదా! ఒక 5, 6 రోజులు మీకేదో పొలంలో పనులున్నాయని కదా! సో, మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటే, వీళ్ళేమో అవునండి నిజమే అని చెప్పి ఓకే చేసుకున్నారు. మాట్లాడుకున్నారు. సో, బాగా నమ్మకం కుదరడానికి 1, 2 కాల్స్ అయితే అలా కంటిన్యూ చేశారు. ఎప్పుడన్నా పనుంటే చెప్పండి. ఎట్లా అంటే, ఈసారి మాకవ్వదు. ఇది దగ్గర డేట్ అయిపోయింది. నెక్స్ట్ టైమ్ ఏమైనా అవసరం ఉంటే చేయండి అన్నట్టుగా. మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందని తెలిసిందో ఒక 1 వీక్‌లోనో, 10 డేస్‌లోనో వాళ్ళంతట వాళ్ళే మళ్ళీ కాల్ చేశారనమాట అవతల పార్టీనే. కాల్ చేసి ఇలా మనకి ఏదో పనుందని మళ్ళీ తెలిసిందండి. నిజమేనా అంటే, అవును నిజమే. అయితే ఈసారి పంపిస్తామండి. ఖాళీ ఉంది మనోళ్ళకి. పనికి పంపిస్తాము. వాళ్ళు వచ్చేదానికి ఒక 5,000 అలాగా అవసరం అవుతుంది. చాలా దూరం నుంచి రావాలి. ఒక 10 మంది ఎంతో రావాలనమాట. కొంత ముందే పేమెంట్ అడుగుతున్నారు అని చెప్పి అడిగారనమాట. 5,000నో, 10,000నో కొంత అమౌంట్ అయితే అడగడం జరిగింది. సో, ట్రావెల్ కోసం దానికోసం అని చెప్పి. సో, దూరం నుంచి రైతులను కూడా పని వాళ్ళని కూడా తెప్పించుకుంటా ఉంటారు. కొంతమంది ఏమంటారు, వేరే స్టేట్ నుంచి కూడా తెప్పించుకుంటా ఉంటారనమాట. సో, అలాగని చెప్పేసి వాళ్ళకేంటంటే ఆహ్, నమ్మి రైతులు అంటే ఇంక వాళ్ళకేంటంటే హానెస్ట్‌గా ఉంటాము. వాళ్ళు కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి అంటే అంత చాకచక్యంగా మాట్లాడితేనే కదా! ఇప్పుడు ఒక బ్యాంక్ ఫ్రాడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎంతో ఆహ్, నాలెడ్జ్డ్ పర్సన్ లాగా ఇలా చేస్తేనే అవుతుంది. ఇదే రూల్స్ అన్నట్టుగా మాట్లాడి ఎలా అయితే మ్యానిపులేట్ చేస్తారో, అలా వీళ్ళకి కూడా ఏంటంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి మాట్లాడి ఇలా చేశారనమాట. చేస్తే ఒక 10,000 5,000 సంథింగ్ ఒక అమౌంట్ అయితే పంపించడం జరిగింది వాళ్ళకి. పంపించారు. ఆ రోజు రానే వచ్చింది. నెక్స్ట్ డే ఏమన్నాడో ఆ టైంకి వాళ్ళెవరూ రాలేదు. ఈ నంబర్‌కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అది ఎప్పటికి కూడా కాల్ కనెక్ట్ అవ్వలేదు. ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారు అని చెప్పి 1, 2 కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడారు. తర్వాత ఇంకా కాల్స్ లిఫ్ట్ చేయలేదు. ఎవరు రాలేదన్నమాట. మళ్ళీ ఒక 1 ఇయరో, 8 మంత్స్ తర్వాత సేమ్ స్టోరీ రిపీట్ అయింది. సో అండ్ సో పని వాళ్ళు ఉన్నారు. మీకు కావాలా? వేరే నంబర్ నుంచి. సో వీళ్ళకి కొంచెం ఐడియా వచ్చింది అప్పటికే. ఓకే. ఇలా కూడా ఫ్రాడ్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. సో, ఇలా మనకి ఫ్రాడ్ చేసేవాళ్ళు ఉన్నారనమాట. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు నెక్స్ట్ టైమ్ కాల్ చేసినప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి గట్టిగా మాట్లాడారనమాట. గట్టిగా మాట్లాడేసరికి అవతల వాళ్ళు ఫోన్ పెట్టేశారు. మళ్ళీ కాల్ అయితే రాలేదు. ఇప్పటికి ఈ ఇన్సిడెంట్ జరిగి 2 నెలలు అవుతుంది. అప్పటికి మళ్ళీ ఒక 5, 6 నెలల క్రితం ఇదే స్టోరీ రిపీట్ అయింది. సో, రైతులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇలాగా కూలీల కోసం వాటి కోసం ఎంక్వైరీ చేస్తూ ఉంటారో, మీకు బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. తెలిసిన వాళ్ళతో మాత్రమే పని చేయించుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే ఇలాంటి మోసాలు, ఎందుకంటే రైతులు ఒక దగ్గర అప్పు తీసుకొచ్చో, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నది తాకట్టు పెట్టో, లేదా కొంత అమౌంట్‌ని ఇన్వెస్ట్‌మెంట్‌గా పెట్టి అసలు ఎక్స్‌పెక్టేషన్ కూడా చెప్పలేం. ఎందుకంటే అది వర్షం రావచ్చు, ఎండ రావచ్చు, ఏదైనా జరగచ్చు.
మా అమ్మ వాళ్ళ వైపు రైతు కుటుంబాలు ఎప్పుడైనా అంటానన్నమాట, ఎంచక్క ఏదో పొలం కొనుక్కొని హాయిగా అట్లా చేసుకుంటే బాగుంటుంది కదమ్మా అంటే, ఏం మాట్లాడుతున్నావు, నీకేం తెలుసు దాని గురించి, అంత సింపుల్ అనుకుంటున్నావా ఏంటి, కూరగాయలు పండించడం ఇవి నీకు ఈజీగానే ఉంటుంది, కానీ ఎకరాల్లో పంటలు వేసేటప్పుడు లేకపోతే బియ్యం ధాన్యం లేకపోతే ఇంకొకటి వేసినప్పుడు, పంట వేసినప్పుడు పురుగు చూసుకోవాలి, పంట చూసుకోవాలి, నీరు చూసుకోవాలి, ఓవర్ వాటర్ అవ్వకూడదు, ఎక్కువ ఎండ తగలకూడదు, దానికి కావాల్సిన మందు అందించాలి, సారం అందించాలి. ఇవి ఏమీ అంత ఈజీ కాదు, రైతు పడే కష్టం అంత సులభం ఏమీ కాదు అని చెప్పి తను చెప్తూ ఉంటుందన్నమాట. అందుకేంటంటే ఇలా కష్టపడే రైతుల దగ్గరన మళ్ళీ మోసం చేసి బతికేవాళ్ళు అసలు లైఫ్లో ఎలా బతుకుతారో, ఎలా తరిద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన రైతులు ఎవరన్నా ఉంటే ఇలాంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయని ఒక్కసారి వాళ్ళకి అందించండి. నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే, నాకు ఎవరైతే తెలిసిన రైతు ఉన్నారో తను రిక్వెస్ట్ చేశారనమాట. ఈ రిక్వెస్ట్ చేసి కూడా 1 month అయిపోతుంది, నేను మర్చిపోయాను నిజానికి, బట్ డైరీలో రాసుకున్నాను. సో దీని మీద ఒక వీడియో చేయాలి అని చెప్పి రాసుకున్నా. సో అది నేను ఇవాళ చూడడం జరిగింది, చూసి వెంటనే ఇమీడియట్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి ఆ రైతు రిక్వెస్ట్ అనుకోండి, తన సాటి రైతులకి ఎవరికి కూడా ఇలాంటి ఇబ్బంది జరగకూడదు అని చెప్పి తను ఎలా అయినా చేయాలని దగ్గర ఒక 20 minutes ఎంతో మాట్లాడారు. తప్పకుండా చేస్తానమ్మా, తప్పకుండా చేస్తానండి అని చెప్పి చెప్పానన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేయండి. రైతులు ఎవరన్నా ఉంటే ఇలాంటి మోసాలు జరుగుతాయి, ఇదొక రకమైన మోసం అన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో గురించి మీకు లేదా ఇలాంటివి ఏమైనా సిమిలర్ ఇన్సిడెంట్స్ జరుగుంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మీరు వీడియో ఒకవేళ చూస్తూ ఉంటే కామెంట్స్ కూడా అబ్జర్వ్ చేయండి, ఎవరన్నా వాళ్ళ స్టోరీస్ లేదంటే వాళ్ళ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో ఇవ్వచ్చేమో. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో ఇవ్వండి, ఏమనుకుంటున్నారు దీని గురించి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.